ఫైమోసిస్‌కి ముఖ్య కారణాలు ఏందంటే కంజెనిటల్‌గా ఉండొచ్చు. కొందరికి డయాబెటిస్ వలన రావచ్చు. కొందరికి కొన్ని రకాల స్కిన్ అలర్జీస్ వలన సోరియాసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్ వల్ల రావచ్చు. లైకెన్ ప్లేనస్ వలన రావచ్చు. ఇట్లా కొన్ని స్కిన్ కండిషన్స్ వలన రావచ్చు. యూజువల్‌గా చూసుకుంటే గనక చాలామందికి చిన్నప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్ ఉంటదన్నట్టు. సో, కంజెనిటల్‌గానే చాలా మందికి వచ్చే అవకాశాలుంటాయి. అండ్ మెజారిటీ చూసుకుంటే గనక డయాబెటిస్ పేషెంట్స్‌కి ఎక్కువ వస్తుంటుంది. దాన్ని మనం బెలనైటిస్ అని అంటుంటాం. సో, ఈ ఫైమోసిస్‌కి అల్టిమేట్‌గా చికిత్స అయ్యింది. అంటే ఇది మందులతో తగ్గేది కాదు. ఇది మందులతో మనం చర్మాన్ని లూజ్ చేయలేం. సో, ఖచ్చితంగా దీనికి చికిత్స అనేది కావాలి. సో, సర్జరీ అనేది అవసరం. ఈ సర్జరీ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో చేసేది ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక స్టేప్లర్ అనేది ఉంటుంది. ఈ స్టేప్లర్ డిస్పోజబుల్ స్టేప్లర్. ఇది యూజ్ అండ్ త్రో స్టేప్లరు. ఇందులో మనం ఎటువంటి కోత కుట్లు లేకుండా డైరెక్ట్ కటింగ్ మెథడ్ ద్వారా ఇక్కడ స్టేప్లర్ పిన్స్ అనేది వేయడం జరుగుతుంది అన్నట్టు. సో, మనం ఇక్కడ వరకు స్కిన్ అనేది తీసేయడం జరుగుతుంది. సో, ఇంత స్కిన్ అనేది కల్ప్రిట్ కాబట్టి ఈ స్కిన్‌ని మనం తీసేస్తాం అన్నట్టు. సో, ఇది ఎలాస్టిక్‌గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. ఆటోమేటిక్‌గా పిన్స్ ఇక్కడంతా పిన్నుల సిస్టమ్ ఉంటుంది. ఒక 12-24 పిన్స్ ఉంటాయి అన్నట్టు. ఆ పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. సో, ఈ పిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి 10-12 డేస్‌లో ఆటోమేటిక్‌గా అవంతకవే పడిపోతాయి. మనం ఏం పీకాల్సిన అవసరం లేదు. క్లిప్ రిమూవల్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు.